హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈరోజు వైకుంఠ ఏకాదశి, దాన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు కదా, అందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేము స్టీల్ ప్లాంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి ఉత్తర ద్వార దర్శనం చేసుకుందామని చెప్పి చాలా బాగా జరిగిందండి. మాకు ఉత్తర ద్వార దర్శనం, స్వామివారి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. గుడిలో అలంకరణ ఎలా చేశారు, స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఎలా జరిగింది ఏంటి అని మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పి నిన్న నైటే కిచెన్ మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని, స్టవ్ కూడా నీట్గా శుభ్రం చేసుకొని, స్టవ్కి ఇలాగా ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. నాకు చాలా నిండుగా పాజిటివ్గా అనిపించింది, అందుకని ఇది చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచి ఇల్లది నీట్గా శుభ్రం చేసుకొని, తర్వాత తలస్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాము. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి అని ఉపవాసం ఉందామని అయితే అనుకున్నాం అనమాట, మా హస్బెండ్ నేను. అందుకని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని గుడికి కూడా వెళ్దామని అనుకున్నాము. గుడికి వెంకటేశ్వర స్వామి గుడి స్టీల్ ప్లాంట్లో ఉంటుంది, ఆ గుడికి వెళ్దామని అనుకున్నాము. గుడికి బయలుదేరి ముందు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడు గుడికి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ దండం పెట్టుకొని గుడికి అయితే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి గుడికి స్టీల్ ప్లాంట్ అప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. చలి కూడా వైజాగ్లో అయితే చాలా విపరీతంగా ఉందండి. బండి మీద వెళ్తుంటే అస్సలు చాలా చలిగా ఉంది. టెంపుల్కి వెళ్తుంటే కూడా చూసారు కదా ఉత్తర ద్వార దర్శనం ఎంత బాగా జరిగిందో. స్వామివారి అలంకరణ, గుడిలో అలంకరణ కూడా అన్నీ చూసారు కదా. మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా పాజిటివ్ గా అనిపించింది. దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత అంటే అన్నవరం ప్రసాదం లాంటి ప్రసాదం ఒకటి, సాంబార్ రైస్ ఒకటి ప్రసాదంగా తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.